So now we go for another topic, that is chemical properties of 15th group elements. So here chemical properties, one is oxidation state, simply represented with OS, or oxidation number with ON. So second one hydrides, third one oxides, fourth one halides, reactivity towards the metals. First we see the oxidation state or oxidation number. Oxidation number means a number assigned to an element in a chemical combination. A chemical combination means any compound which represents the number of electrons, that number of electrons they are lost or gained by an atom in a compound is known as the oxidation state or oxidation number. The general common oxidation number of these elements, they shows -3, +3 and +5. These are the common oxidation states of these group elements. They exhibit -3, +3 and +5. So here ఎట్లా చెప్తామంటే ఇక్కడ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దిస్ 5th group or 15th group is, we know, ns2 np3. So ns2, one paired electron. In np3 there are 3 orbitals, subshells, they are filled with half filled electrons. So here it shows -3 oxidation state or +3 oxidation state. Here 3 లోన్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ లోన్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేటు ఏదర్ నెగటివ్ ఆర్ పాజిటివ్, ఏదర్ 3 నెగటివ్ ఆర్ +3 ఆక్సిడేషన్ సోర్స్ when it is in excited state. So the ns2 electrons are enter into nd shell. So here the how many lone electrons are here? Total 5 lone electrons, means it exhibit 5 +5 oxidation state here. So that's why the common oxidation states of these groups, they shows -3, +3 and +5. So next, so the here -3 oxidation state, so it decrease from nitrogen to bismuth. నైట్రోజన్ నుండి బిస్మత్కి -3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతూ ఉంటుంది అన్నారు. సో ఈ గ్రూప్లో ఇట్లా తగ్గడానికి కారణం ఏంటంటే, సో సింపుల్ రీజన్ చెప్తాం. సో డ్యూ టు అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తాం, అటామిక్ సైజ్. అట్లాగే దీంట్లో ఇంకో రీజన్ ఏం చెప్తామంటే మెటాలిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మెటాలిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్. సో -3 ఆక్సిడేషన్ స్టేటు నైట్రోజన్ నుండి బిస్మత్కి క్రమంగా తగ్గిపోతుంది అంటే ఎందుకు కారణం ఏంటి? అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయింది, మెటాలిక్ నేచర్ కూడా ఏమైంది, ఇంక్రీజ్ అయింది అని చెప్తాం. సో నెక్స్ట్ ఈ ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్ స్టెబిలిటీ, ఇక్కడ చూస్తే స్టెబిలిటీ. సో దేనికి స్టెబిలిటీ అంటే +5 ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు డిక్రీజ్ అయింది? అలాగే ఇక్కడ ఇది డిక్రీజ్ అయితే +3 ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయింది కారణం ఏంటి అంటే, రీజన్ ఏంటి అంటే డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. From nitrogen to bismuth, the stability of +5 oxidation state is decreased and the +3 oxidation state increase. So because due to inert pair effect. What is inert pair effect? Inert means reluctant. సో అంటే వ్యతిరేకం. ns2 ఎలక్ట్రాన్లు అనేవి పార్టిసిపేట్ కావు కాబట్టి దాన్ని ఏమన్నా మనం దీనికి +3 అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకు కారణం ఏంటి అంటే దీనికి అంతా రీజన్ ఏం చెప్పానంటే డ్యూ టు ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్.
So NS2 electrons does not participate in the bond formation. So that is called the inert pair effect. సో సరే, దీంట్లో స్టేబుల్ తీసుకున్నాం అనుకోండి. మోస్ట్ స్టేబుల్ దేనికి ఉంది, ఏ ఆక్సిడేషన్ స్టేట్కి మోస్ట్ స్టేబుల్ అని అన్నట్లయితే, సో దాని ఆర్డర్ చూసాం అనుకోండి. స్టేబుల్ ఆర్డర్, ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్ ఆర్డర్ తీసుకున్నట్లయితే, సో -3 ఈజ్ లెస్ దాన్ +3, దట్ ఈజ్ గ్రేటర్ దాన్ +5. సో మోస్ట్ ఇంపార్టెంట్. So here this is the greater than -3 and greater than +5. So +3 is the stable, very stable. So the both two are stable, among -3 and +3. +3 is the stable than -3. సో ఈ మూడును కంపేర్ చేసుకున్నట్లయితే ఇది ఎలా ఉంటుందంటే అన్స్టేబుల్ అని చెప్తాం. దిస్ ఈజ్ ద అన్స్టేబుల్. ఈ మూడిట్లో తీసుకుంటే అన్స్టేబుల్ ఏది అంటే +5 ఈజ్ ద అన్స్టేబుల్. సో ఇది ఆక్సిడేషన్ స్టేట్. సరే, ఇంకా మనం చెప్పుకున్నట్లయితే సో నైట్రోజన్. సో నైట్రోజన్ మీద కొద్దిగా చిన్న ఇంపార్టెంట్ పాయింట్. నైట్రోజన్ ఇట్ ఎగ్జిబిట్ ఆక్సిడేషన్స్, వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ మెయిన్లీ. సో -3 we know, +1 also, +2 also, +3, +4, +5. సో విత్ ఆక్సిజన్. సో నైట్రోజన్ అనే దానికి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి చాలా ఉన్నాయని చెప్తున్నాం. -3, +1, +2, +3, +4, +5. సో ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే ఇట్ ఈజ్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్. నైట్రోజన్ కంబైన్డ్ విత్ ఆక్సిజన్. సో వాటికి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ద nitrogen when it is combined with oxygen means the first compound N2O. So N2O means dinitrogen oxide. This is called the dinitrogen oxide. This is also called laughing gas. So this is also called laughing gas. So this is also called nitrous oxide. N2O is called dinitrogen oxide. Dinitrogen oxide, or another name of this compound is called nitrous oxide. So the general name laughing gas. This is called laughing gas. So here oxidation state of this N2O, it contain +1 charge. That is the +1 charge. So oxide, nitrogen oxide. So next another one, NO, nitrogen monoxide. This is called nitrogen monoxide. So this nitrogen monoxide having +2 charge. We know how to calculate the oxidation state. N2O, here the charge is 0. After is equal to, we write 0. So there is no charge on the compound. So here nitrogen, this is the unknown means 2 into N plus every oxygen. So oxygen we write -2. 2 into N means X, that's equal to 0. 2x, so -2 is equal to 0. 2x is equal to, so -2 లేకపోతే +2. okay, x is equal to +2 by 2 is equal to +1, means +1 charge. That is the oxidation. Calculate the oxidation number. So next, so another component N2O3. N2O3 means dinitrogen trioxide. Here the nitrogen having +3 charge, +3 oxidation state. Next another one, N2O4. So tetroxide, nitrogen tetroxide. This is trioxide, this is tetroxide. This tetroxide is also having +4 charge. And
O2, nitrogen dioxide. Nitrogen dioxide also having +4 charge. So next, nitrogen pentoxide. This is the pentoxide. This pentoxide having +5 charge. So nitrogen shows various oxidation states: +1, +2, +3, +4, +5, and also -3. Okay, along with -3, along with -3. This is the oxidation states of 15th group elements. So next, phosphorus also exhibits +1 and also +4 oxidation states. So the phosphorus also exhibit +1 and +4 oxidation states. So here nitrogen exhibit only -3 +3 oxidation state, but not +5 oxidation state. That is the important. So this is the most important. Nitrogen can exhibit only -3 oxidation state and +3 oxidation state. -3 and +3 oxidation state, but not +5 oxidation state. So because due to, so here is also a reason, due to, so nitrogen, in nitrogen, so there is no available. సో నైట్రోజన్లో మనకి ఏం లేవు అంటున్నాం అంటే ఇక్కడ there is no available, నాన్ అవైలబుల్ అంటున్నాం. నాన్ అవైలబుల్ ఆఫ్ d orbitals in valency shell. వ్యాలెన్సీ షెల్లో ఏవి లేవంటున్నారు? d ఆర్బిటాల్స్ అనేవి లేవు అన్నారు. నైట్రోజన్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 7, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3, అంతే, ఇంతవరకే చెప్తాం, 7 కాబట్టి. సో ఇక్కడ ఏం లేవు అంటే 2d లేవు అని చెప్తాం. 2d లేదు కాబట్టి, 2d ఉండదు కాబట్టి, 2 తర్వాత d అనేది ఉండదు కాబట్టి, సో ఏం చెప్తాం? నాన్ అవైలబిలిటీ ఆఫ్ d orbitals. So because of this reason, nitrogen can exhibit only -3 and +3 oxidation states, but not +5 oxidation states. సో ఇది ఇంతవరకు మనము మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటువంటి వాటి గురించి చదువుతున్నాం.